ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక స్త్రీ దగ్గర ఉన్న నాణ్యముల గురించి మాట్లాడుకుందామా. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయంటండి ఆవిడ దగ్గర. అవి ఎంతగానో కాపాడుకుంటూ వస్తూ ఉంది. ఒకరోజు అనుకోకుండా ఆవిడ చేతిలో ఉన్న 10 వెండి నాణ్యాలలో నుంచి ఒక నాణ్యం మిస్ అయిపోయిందంటండి. ఎంతగానో ఆ నాణ్యం కోసము చీపురు పెట్టి ఊడ్చిందంట, దీపం వెలిగించిందంట, శ్రద్ధగా వెతుకుతూ ఉందంట. ఆ నాణ్యము పోగొట్టుకున్నానే అని ఆ నాణ్యం కోసము ఎంతగానో శ్రద్ధ వహించి బహు జాగ్రత్తగా వెతుకుతూ ఉందంటండి. ఆ నాణ్యము దొరకటానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసింది. అయితే ఆ నాణ్యము దొరికింది. అయితే ఆ నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీ పడుతున్న ఆనందము అంతా ఇంత కాదండి. పోగొట్టుకున్న తన వెండి నాణ్యము దొరికితే అందరినీ పిలిపించి, తన పనివారిని పిలిపించి, తన తోటి వారిని పిలిపించి ఘనముగా, ఇదిగో నేను పోగొట్టుకున్న నా వెండి నాణ్యము దొరికింది ఇదిగో అని అందరికీ చూపించి గొప్ప విందు చేయించి మరి బహు సంతోషపడుతూ ఉందంట. అదే రీతిలో తప్పిపోయి పాడైపోయి లోకంలో కలిసిపోయి దేవునికి మనకి సంబంధం లేనట్లు తిరుగుతూ ఉన్న ఒక్క పాపి విషయంలో ఒక్క పాపి గనక మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే యేసయ్య కూడా ఇలానే బహుగా సంతోషపడతాడంటండి, బహుగా ఆనందపడతాడంట. ఎంత అంటే నీవు నేను రక్షణ పొందుకుంటే ఆయన దూతలతో పరలోకములో నాట్యమాడతారంట, గొప్ప విందు చేసుకుంటారంట. అందుకనే ఆయన లేఖనాల్లో సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 15:10 సెలవిస్తూ ఉంది. ఏమనంటే నాణము దొరికినదని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో మనుషులు ఆనందించటం కాదండి, పరలోకములో దేవదేవుడు దూతలతో కలిసి ఒక్క పాపి రక్షణ పొందితే ఆనందంతో ఉంటారంట. నీవు రక్షణ పొందితే ఆయనకి ఎందుకంత ఆనందం? పోగొట్టుకున్న తన బిడ్డ తిరిగి తనకి దొరికితే వచ్చిన ఆనందం తండ్రి ఎంతో సంతోషిస్తూ ఆహ్వానం పలుకుతాడంటండి. ఆనందముతో దూతలతో కలిసి సంచరిస్తూ అదే ఆనందంతో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇంకనూ రక్షణ పొందకుండా ఒకవేళ ఈ లోక పాపంలో మాయలో చిక్కుబడి నువ్వు ఉంటే ఆ రక్షణ అనే వరము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు రక్షణ పొందితే యేసయ్య సంతోషిస్తారు. కాబట్టి నువ్వు రక్షణ పొందని వ్యక్తివైతే రక్షణ పొందుటకు నువ్వు ప్రయాసపడాలి. అలా నువ్వు ప్రయాసపడితే నా దేవుని యొక్క ఆనందం నీ విషయంలో పరిపూర్ణమవుతుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ రక్షణ పొందకపోతే ఇప్పుడైనా రక్షణ పొందుతావు కదా. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.